జీసస్ చూపిన మార్గంలో పయనిస్తే జీవితం ఆనందమయంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ ప్రచార విభాగం జిల్లా అధ్యక్షులు తోట రామకృష్ణ అధ్యక్షతన పంచాయతీ మెంబర్ వీరమణి ఆహ్వానంపై క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జి తలారి వెంకట్రావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ పాపులను, పుణ్యాత్మలను, మంచివాళ్ళని, చెడ్డవారిని సమదృష్టితో చూసే ఒక దివ్యాత్మ దివి నుంచి భూమికి వచ్చిన రోజే క్రిస్మస్ అన్నారు. ప్రేమ, దయ, కరుణ ప్రతి వారిలో ఉండాలని చెప్పిన మహనీయుడు పుట్టినరోజే క్రిస్మస్ అని, ప్రేమ, దయ, కరుణ కలిగిన ఒక జగద్గురువు పుట్టినరోజు క్రిస్మస్ అన్నారు. ఇటువంటి మంచి గుణాలను మనం జీవితంలో ఆచరిస్తే అందరూ సుఖశాంతులతో ఉంటారన్నారు. పాస్టర్ ప్రార్థనలతో యేసునామమున దీవెనలు అందించారు. జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీలేఖ ప్రసంగించారు. పాపులను, పుణ్యాత్మల్ని, మంచివాళ్ళని, చెడ్డవాళ్ళని సమదృష్టితో చూసే ఒక దివ్యాత్మ దివి నుంచి భూమికొచ్చిన రోజే క్రిస్మస్. అవునా కదా? అదేవిధంగా ప్రేమ, దయ, కరుణ అనే 3 గుణాలు ప్రతి మనిషికి ఉండాలని చెప్పిన మహనీయుడు పుట్టినరోజే క్రిస్మస్. ప్రేమ, దయ ఉన్న దేహమే దేవాలయం అని చెప్పిన ఒక జగద్గురు పుట్టినరోజే క్రిస్మస్. ఈ మంచి గుణాలన్నీ కూడా క్రీస్తు బోధించిన అన్నీ కూడా మనం జీవితంలో ఆచరిస్తే మనం అంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటాం. మనం తీసుకొచ్చింది ఏది లేదు, పట్టుకెళ్ళేది కూడా ఏమీ లేదు. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి ఇదంతా నాది, పెద్దేవో నాది, లేకపోతే కొవ్వూరు నాది ఇలా అనుకుని జీవితాలను పాడు చేసుకుంటున్నారు. క్రిస్టియన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం. క్రిస్టియన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ మతం ఇందాక చెప్పారు, పాస్టర్ గారు చాలా చక్కని మాట చెప్పారు. ఏంటంటే క్రిస్టియానిటీ అనేది మతం కాదు, ఒక మార్గం. క్రిస్మస్ అన్నది నిన్న డిసెంబర్ 25 అని పాఠ్య పుస్తకాలు మాట చెప్పుకోవడానికి ఉంటుంది. అంతేగాని 25 పుట్టాడు మనకు తెలుసా? తెలియదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉందా? ఏమీ లేదు. అంటే యేసుక్రీస్తు 25 తారీఖున పుట్టలే, చలికాలంలో పుట్టాడు ఉంటుంది. దాని నిదర్శనం గొర్రెల కాపర్లు చలి కాచుకుంటుంటే దేవదూత పైనుంచి వచ్చి పరలోకం చెప్తుంది కదా, ఇందా చెప్పారు కదా. ఏమని చెప్తుందండి? దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంట. రక్షకుడు ఎందుకు పుట్టాడు అంటే మనం రక్షించడానికి రక్షకుడు భూమిలో రావడం జరిగింది. అంటే మనం సన్మార్గులు మార్గాలని మన ఎంపీ గారు చెప్పారు కదా, మంచి మార్గంలో నడవాలి ఉండాలి ఉద్దేశంతో. కానీ మనం ఉన్నాం కదా అలాగా. మనం అసలు స్త్రీ పురుషునికి పుట్టిన సంతానం. మనం అంటే కంటితో కానీ చూపుతో కానీ పాపాలతో నిండి ఉంటాం. మనం నోటితో మేము రాజకీయ నాయకులు అంటేనే మాట్లాడేసి మాట్లాడుతూ అలవాటే, అన్ని మాటలు అబద్ధాలు. కానీ అదే రీతిలో ఇవాళ ప్రతిదీ కూడా మనకి నోటి ద్వారా అన్ని పాపాలు చేస్తున్నాం కనుక ఈ పాపాలని రూపమాపాల ఉద్దేశంతోనే తండ్రి తన కుమారుని భూమి మీద పంపించి మన కొరకు శిలువ మీద రక్తం కార్చి 3వ దినం లేచిన మహానుభావుడు యేసుక్రీస్తు.